అక్క, గురూజీ వచ్చేసారు. నమస్తే గురూజీ. నమస్కారం. రండి గురూజీ. మీ కాటన్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. మొత్తం మిల్లు కాలిపోయింది గురూజీ. మంటలార్పడానికి ఎంతో పోరాడాం. చివరికి అంతా కాలి బూడిదైపోయింది. నష్టం గురించి కూడా మేము దిగులు పడలేదు. ఆ ప్రమాదంలో 10 మందికి పైగా చనిపోయారు. 25 మందికి పైగా కాళ్ళు చేతులు కోల్పోయారు. ఆఖరికి ఆ ఫ్యాక్టరీని మూసేయాల్సి వచ్చింది. మా తాతయ్య ప్రారంభించిన మిల్లు ఇప్పుడు మా అన్నయ్య తన కొడుకే చూసుకుంటున్నారు. వీడు నా తమ్ముడు. వీడి ఎక్స్పోర్ట్స్ కామన్స్ అన్ని టోటల్ గా కొలాప్స్ అయిపోయాయి. వీడేమో ఈ ఊళ్ళో ఉండను, విదేశాలకు వెళ్ళిపోతానంటున్నాడు. నా కూతుర్ని చూడండి. నిశ్చితార్థం జరగాల్సిన సమయంలో ఓ భయంకరమైన యాక్సిడెంట్ వల్ల తనకి పరిస్థితి వచ్చింది. తన పెద్ద కూతురు అమ్మా నాన్నలు వద్దని, మమ్మల్ని అందరినీ కాదని వేరే మతస్థుడితో లేచిపోయింది. అలా వెళ్ళింది. 2 పిల్లలు పుట్టాక ఓ ఫ్లైట్ క్రాష్లో మొగుడు పిల్లలిద్దరూ చనిపోయారు. ఆ రోజు మొదలైన సమస్య ఈ రోజు వరకు కొనసాగుతోంది. మీ కులదైవం యొక్క శాపమే మీ అందరినీ ఇలా పట్టి పీడిస్తుందనుకుంటున్నాను. నాకు ఊహ తెలిసిన రోజు నుంచి ఏ కులదైవం గుడికి మేం వెళ్ళలేదు గురూజీ. అందరూ డబ్బు సంపాదించాలనే ఆశతో సొంత ఊరు నదిలెళ్ళిపోయి పూర్వీకాన్ని కులదైవాన్ని మరిచిపోతున్నారు. మీరు కూడా అదే తప్పు చేశారు. స్వామి, మా సమస్యకి కులదైవానికి ఏంటి సంబంధం? రోజు ఇంట్లో పూజ చేయడం ముఖ్యం కాదు. సంవత్సరానికి ఒక్కరోజైనా మీ కులదైవం గుడిలో పూజ చేయడమే ముఖ్యం. ఎందుకంటే మీ పూర్వీకుల పాదం పడిన చోటది. అక్కడ దైవశక్తి మాత్రమే కాదు, మీ పితృదేవతల శక్తి కూడా కలిసి ఉంటుంది. ఇవన్నీ నిజమా గురూజీ? దైవ నమ్మకం లేని వాళ్ళకు కూడా కులదైవం అనేది ఉంటుంది, తెలుసా అమ్మా? మీ పూర్వీకుల జీన్ మీ ఒంట్లో ఉందని మీరందరూ నమ్మేది గనక నిజమైతే మీ కులదైవ గుళ్ళో మీ పూర్వీకుల శక్తి ఉందన్నది నిజమే. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి గురూజీ. మీ కుటుంబానికి చెందిన వారసులందరూ మీ కులదైవం ఉన్న ఊళ్ళో ఒక మండలం ఉండి నవరాత్రుల్లో మీ చేతులతో దీపం వెలిగించి వచ్చే దుర్గాష్టమి నాడు పూజ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ పూజకి ఆ పిల్లలు రావాలా గురూజీ? తప్పకుండా రావాలి. మతం వేరైనా రక్తం మీదే కదా. వాళ్ళు వస్తేనే మీ పూజ పూర్తవుతుంది, మీ సమస్యలు తీరుతాయి. వాళ్ళ గురించిన వివరాలు ఎవరికైనా తెలుసా? ఈ మేనేజర్ ఒక్కరే అప్పుడప్పుడు వాళ్ళతో టచ్లో ఉన్నారు. ఆ పిల్లలిద్దరూ ఒక పెద్ద ఆడిటర్ కస్టడీలో ఉన్నారు. 24 గంటలు వాళ్ళని చూసుకోవడానికి ఆయన తన పెంపుడు కొడుకునే గార్డియన్గా అపాయింట్ చేశారు. ఎందుకంటే ఆ పిల్లలు మీకన్నా 2 రెట్లు ఆస్తికి వారసు. నువ్వివ్వబోయే తీర్పులోనే నీ మనవరాళ్ల ప్రాణాలు ఆధారపడున్నాయి. చట్టంలో ధర్మం, న్యాయం ఈ రెండిటి ముందు నాకేది ముఖ్యం కాదు. రేయ్, ఏంటి పోలీసులున్నారని ధైర్యంతో మాట్లాడుతున్నావా? ఏ పోటుగాడు ఈ చోటుని కనిపెట్టలేడు. దారుణంగా నీ పిల్లలతో పాటు ఈ బస్సులో ఉన్న 40 మంది పిల్లలు చావబోతున్నారు. అందరూ చావు భయం తేడుస్తుంటే మీరు మాత్రం నవ్వుతున్నారు. మీకు భయంగా లేదా? లేదా? మిమ్మల్ని ఎవరు కాపాడతారో చూస్తాను. వస్తున్నారు మా గాడ్ ఫాదర్. రాని రాని. అది ఇది అంటూ రాత్రులు ఒంటరిగా తిరగొద్దు.
అయ్యో, ఎప్పుడో ఒకసారి ఈ బంగ్లాకు వస్తున్నారు, వచ్చినప్పుడల్లా ఇదే ఎఫెక్ట్. ఈ తాళం చేతిలో పట్టుకున్నప్పుడల్లా నా ప్రాణం పోతోంది. ఏమయ్యా నాదా, కైలాసనాథా, నీకు నేనేం పాపం చేశానయ్యా? నాకేదైనా ధర్మం చేయాలని ఆశపడుంటే ఓ 3 కాసులు చైను నా మెళ్ళో వేసి ఉండొచ్చు. సరే కాదంటావా, ఒక 5 ఎకరాల పొలం ఇచ్చి వ్యవసాయం చేసి బతకరా అని చెప్పుండొచ్చు. సరే దానికి నీకు మనసు రాలేదా? రోడ్డు వేస్తున్నావు కదా, దానికి తారు వేసే మిషన్ ఉంది చూడు, దాంట్లో డ్యామేజ్ అయిన ఒక మిషన్ ఇచ్చి సందుగొందుల్లో రోడ్డు వేసుకుని దాని మీద ఒక బోర్డు పెట్టి నా బతుకు బండిని నడిపించేవాడిని. ఇవేమీ లేకుండా ఒక భయంకరమైన బంగళాన్ని నా నెత్తిని కట్టి దీన్ని అమ్ముకొని బతకరాని నువ్వు వెళ్ళిపోయావు. దాన్ని అమ్ముకోలేక ఉంచుకోలేక పిచ్చిపడి తిరుగుతున్నానయ్యా, తిరుగుతున్నాను. ఇందులో 45 రూమ్లకు పైగా ఉన్నాయంట. మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఉండడానికి ఈ అంతఃపురం తప్ప ఇంకే పెద్దిల్లు ఒకటి లేదు. అది మాత్రమే కాదు, ఈ అంతఃపురం నుంచి మన కులదైవం గుడి జస్ట్ 5 కిలోమీటర్స్ అంతే. ఈ ఇల్లుని అద్దెకి తీసుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు అని కూడా చెప్పారు. ఎవడు పనుడో ఎవడు మనోడో తెలియట్లేదు. ఎవరు? మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది మంచి మాల్ పార్టీ అని. అయ్యా, మీ హోటల్లో లాగా పిండి రుబ్బడానికి గ్రైండర్లు అవి ఇక్కడ ఉండవు. ఓన్లీ రుబ్బు రోలు పత్రం అంతే. నేను నీకు వంట మనిషిలా కనిపిస్తున్నాను. అయ్యో అన్నా, సారే మన ఇంటిని లీజుకు తీసుకున్నారు. ఎవడే ఇతను? అన్నే ఈ ప్యాలెస్ కు ఓనరు, పేరు బసవయ్య. అవును. ఓనరా? చూడ్డానికి ఇంటి పనుల్లో ఉన్నాడు. ఏ జాగ్రత్తగా దించండి. సరే సరే. ఓనరా? నమ్మడం లేదేంటి? ఎవరెవరు ఏ రూమ్ లో ఉండాలని ఎవరైనా ఓనర్ అడిగారా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అయ్యా చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఇటువైపు వెళ్ళారంటే అన్ని రూముల్లోనూ అన్ని వసతులు చక్కగా ఉంటాయి. మీరు ఆడొచ్చు, పాడొచ్చు, గెంతొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు మాత్రం వెళ్ళకండి. ఏ అటువైపు వెళ్తే ఏంటి? నువ్వు కాళ్ళ గజ్జలు కట్టుకొని కళ్ళ కాడుకు పెట్టుకొని భరతనాట్యం చేస్తే ఎవరు చూస్తారా? అది కాదు, మా అల్లుడు కైలాషు ఇటు పక్క బోల్డంత ఖర్చు పెట్టి అన్ని పనులు పూర్తి చేశాడు. కానీ ఇటు పక్క పనులు ప్రారంభించేలోగా కాంట్రాక్ట్ అయిపోయి అమెరికా వెళ్ళిపోయాడు. అందుకని అటువైపు శుభ్రంగా ఉండదు. దయచేసి ఎవరు వెళ్ళకండి. ఓకే సరే సరే రండి వెళ్దాం. బాబు అటే దక్షిణం, బుద్ధిభూషణం ఇటే వెళ్ళు. ఈ కాలం పిల్లలకి ఉత్తర దక్షిణాలు కూడా తెలియడం లేదు. అమ్మమ్మ బండిని కొంచెం యూటర్న్ తిప్పండి. మీ ముగ్గురు ఇటువైపు అలా లోపలికి వెళ్ళారంటే అటువైపు బ్యాచిలర్ రూమ్ ఒకటి ఉంది, ఆ గదిలో ఉండండి. ఆ పిల్లలు ఎక్కడున్నారో అడగండి. జంప్ చేయండి. We reach the place. Let's go. Yeah, come, let's go. లగేజ్ మొత్తం లోపలికి తీసుకొచ్చాయి. ఫస్ట్ మాట్లాడతాను. ఇద్దరు మాట్లాడచ్చు, రండి. హాయ్ సార్. హాయ్ హాయ్ మేడం. హాయ్. నమస్కారం అండి. నమస్తే అమ్మమ్మ. ఓ వీడేనా వాడు? ఇటండి, మీరిద్దరు వెళ్ళి అమ్మమ్మకు ముద్దు పెట్టండి. సరే అమ్మమ్మ, మీరు చూడ్డానికి మా అమ్మలాగే ఉన్నారు. మిమ్మల్ని ఫోటోలోని చూసా, ఇప్పుడే డైరెక్ట్ గా చూస్తున్నా. మా అమ్మ ఎప్పుడు మీ ఫోటోకే దండం పెడుతుందమ్మమ్మ. సరే సరే వెళ్ళండి, గుడికి వెళ్ళేటప్పుడు పిలుస్తాం, అప్పుడు వస్తే చాలు. అవును, చెప్పేది బాగా వినండి. మామయ్య అమ్మమ్మ పిన్ని అనే వరుసలు కలుపుతూ మా దగ్గరికి రాకూడదు, అర్థమైందా? అంకుల్, వీళ్ళని డిస్టెన్స్ లోనే ఉంచాలి. ఎందుకు అంకుల్ అందరూ స్ట్రిక్ట్ గా ఉన్నారు? అందరూ తిక్కలోళ్ళు. వాళ్ళు మీరేం పట్టించుకోదు, పదండి వెళ్దాం. రండి. ఏమయ్యా హౌస్ ఓనర్, వాళ్ళకి రూమ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త. మేము ఉన్న వైపు ఇవ్వకూడదు, అటువైపు ఇవ్వు. ఏంటి ఇలా బెదిరిస్తున్నాడు? నేను ఓనర్రా, వాడు ఓనరా? నా డైలాగు వాడు చెప్పిపోతున్నాడు. చాలా కాంప్లికేటెడ్ గా ఉందే. ఉండనే ఉండనే ఉండే 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 తిరుగుతోంది.